హలో గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు నేను పన్నీర్ షవర్మా చేస్తున్నాను. ఎలా అంటే ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని బౌల్లో 2 కప్పులు అనేది గోధుమ పిండి వేసాను. గోధుమ పిండి వేసిన తర్వాత ఒక స్పూన్ అనేది సాల్ట్ వేసాను. అలాగే ఇంకొక స్పూన్ అనేది ఆయిల్ వేసేసి ఫస్ట్ పిండిని అనేది కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిని అనేది మెత్తగా కలుపుకోవాలి. మెత్తగా కలుపుకొని ఒక అర్ధగంట అనేది పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని ఆ బౌల్లో 2 పెద్ద స్పూన్లు అనేది గట్టి పెరుగు ఉంటుంది కదా, పెరుగు వేయాలి. పెరుగు వేసిన తర్వాత పెరుగుని ఉండలు లేకుండా నీట్గా కలిపేసుకొని దాంట్లో 1 స్పూన్ అనేది సాల్ట్, అర స్పూన్ అనేది పసుపు, ఇంకొక అర స్పూన్ అనేది కారము, 1 స్పూన్ అనేది ధనియా పౌడరు, అర స్పూన్ అనేది జీలకర్ర పౌడరు, ఇంకొక అర స్పూన్ అనేది గరం మసాలా, 1 స్పూన్ అనేది అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ వేసేసి ఇంకొకసారి పెరుగులో మొత్తం మసాలా అంతా కలిసేంత వరకు బాగా కలిదిప్పుకోవాలన్నమాట. కలిదిప్పుకున్న తర్వాత మనం ఇప్పుడు పన్నీర్ని మరి చిన్న ముక్కలుగా కాకుండా మీడియం సైజులో అనేది పొడవుగా కట్ చేసుకొని ముందుగా మనము రెడీ చేసి పెట్టుకున్న పెరుగు మిశ్రమం ఉంటుంది కదా, పెరుగులో అనేది పన్నీర్ ముక్కల్ని వేసేసి ఇంకొకసారి బాగా చేత్తో కలిదిప్పుకోవాలన్నమాట. కలిదిప్పుకొని ఆ పన్నీర్ ముక్కల్ని అనేది ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనము వెజిటేబుల్స్ అనేది కట్ చేసుకోవాలి. ఒక ఆనియన్, ఒక టమాటా, అలాగే ఒక క్యాప్సికము, ఒక క్యారెట్, కొంచెం కొత్తిమీర, ఇవన్నీ సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలన్నమాట. పొడవుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ వెలిగించి గ్యాస్ మీద కడాయి పెట్టేసుకోవాలి. కడాయి పెట్టేసుకొని కడాయిలో 2 స్పూన్లు అనేది ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత ముందుగా మనము పన్నీర్ని అనేది కలిపి పెట్టేసుకున్నాం కదా, ఆ పన్నీర్ని అనేది హీట్ అయిన ఆయిల్లో వేసేసి ఒక్క 5 నిమిషాలు అనేది మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని 5 నిమిషాలు అనేది పన్నీర్ని వేగనివ్వాలి. ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకొక సైడ్ అనేది కలిపుకొని మొత్తం ఒక 10 నిమిషాలు అనేది పన్నీర్ని బాగా కొంచెం ఉడకనివ్వాలన్నమాట. ఉడకనిచ్చిన తర్వాత ముందుగా మనము సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ముక్కలన్నీ ఉంటాయి కదా, ఆనియన్, క్యారెట్, క్యాప్సికము, టమాటా, ఇవన్నీ వేసేసుకొని ఇంకొక 5 నిమిషాలు అనేది వెజిటేబుల్స్ ఓన్లీ మెత్తపడితే సరిపోతుంది. మెత్తపడేంత వరకు పన్నీర్ని కలిపుకోవాలన్నమాట. కలిపుకొని పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు చపాతీ రోల్ అనేది మనం ప్రిపేర్ చేసుకుందాము. ఎలా అంటే ఫస్ట్ ముందుగా మనము చపాతీ పిండిని కలిపి పెట్టేసుకున్నాం కదా, చపాతీ పిండిని మరి మీడియం సైజ్ అనేది ఉండలనేది తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు చపాతీ లాగా చేసుకోవాలన్నమాట. ఆ ఉండల్ని చపాతీగా చేసుకోవాలి. మరీ మందంగా కాదు, అలా అని పల్చగా కాకుండా మీడియం థిక్గా అనేది చపాతీ చేసేసుకొని గ్యాస్ వెలిగించి గ్యాస్ మీద పెన్నం పెట్టేసి పెన్నం మీద ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న చపాతీ అనేది వేయాలి. వేసిన తర్వాత దాన్ని 2 వైపులా కొంచెం లైట్గా కాలనివ్వాలి. కాలనిచ్చిన తర్వాత ఆయిల్ వేసేసి ఇంకొంచెం చపాతీని కాలిన తర్వాత తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకొని చపాతీ మీద ముందుగా మనము రెడీ చేసి పెట్టుకున్న పన్నీర్ మిశ్రమం ఉంది కదా, వెజిటేబుల్స్ వేసుకొని ఆ పన్నీర్ మిశ్రమం అనేది చపాతీ మీద పెట్టేసి దానిపైన మైనీస్ ఉంటుంది కదా, మైనీస్, అలాగే టమాటా కెచప్ ఉంటుంది కదా, టమాటా కెచప్ను కూడా ఇంకొక లేయర్గా వేసేసి చపాతీని అనేది ఇప్పుడు మనం రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకొని తిన్నామంటే ఎంతో టేస్టీ అయిన పన్నీర్ షవర్మా అనేది రెడీ అయిపోతుంది. మీరు ఒకసారి ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న లైక్ అండ్ షేర్ కూడా ఇవ్వండి. ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ షవర్మాని మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. హెల్దీ కూడా ఉంటుందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి.